ఆగస్ట్ 9, 2024 ఉదయం 6 గంటలకు ఆర్జికర్ మెడికల్ కాలేజీలోని సెమినార్ హాల్లో నైట్ డ్యూటీ చేస్తున్న 31 ఇయర్స్ ఓల్డ్ లేడీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైనీ డాక్టర్ శవమే కనిపించింది. ఆ బాడీని అక్కడ వర్క్ చేసే హాస్పిటల్ స్టాఫ్లో ఒకరు చూసి హాస్పిటల్ మేనేజ్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. వాళ్ళు పోలీసులకు 10:30కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తర్వాత అరౌండ్ ఉదయం 11 గంటలకి హాస్పిటల్లోని అసిస్టెంట్ సూపరింటెండెంట్ విక్టిమ్ యొక్క పేరెంట్స్కి కాల్ చేసి మీ అమ్మాయి సూసైడ్ చేసుకుంది, త్వరగా రండి అని చెప్పాడు. విక్టిమ్ యొక్క ఫ్యామిలీ మధ్యాహ్నం 1 గంటకి అక్కడికి చేరుకున్నారు. కానీ పోలీసులు బాడీని చూపించకుండా విక్టిమ్ యొక్క పేరెంట్స్ని ఆసుపత్రి బయటే 3 గంటలు నిలవబెట్టారు. వాళ్ళు పోలీసులను ఎంత బతిమలాడుకున్నా లోపలికి అలౌ చేయలేదు. దాదాపు 3 గంటల తర్వాత విక్టిమ్ యొక్క తండ్రిని లోపలికి తీసుకుని వెళ్ళి బాడీని చూపించి ఫోటో తీసుకోవడానికి అనుమతి ఇచ్చాడు. విక్టిమ్ యొక్క ఫాదర్ బయటికి వచ్చి ఫోటోను రిలేటివ్స్కి పంపించాడు. ఆ రిలేటివ్స్లో ఒక ఆవిడ ఆ ఫోటోను పరిశీలించి బాడీ ఎలా ఉందో ఎక్స్ప్లెయిన్ చేసింది. కాళ్ళు 2 పూర్తిగా 90 డిగ్రీల కోణంలో వంపు తిరిగి ఉన్నాయని, ముఖం మీద తీవ్రమైన గాయాలు ఉన్నాయని, బాడీ సెమీ న్యూడ్గా ఉందని చెప్పడంతో బాడీ చూసిన వెంటనే విక్టిమ్ ఫ్యామిలీకి అర్థమైంది అది సూసైడ్ కాదు, 100% మర్డర్ అని. బాడీ చుట్టూ రక్తపు మరకలు, ముఖమంతా గీసిపోయినట్లు ఆనవాలు. బాడీ సెమీ న్యూడ్గా ఉండడం చూసి విక్టిమ్ యొక్క పేరెంట్స్ పోలీసులను అడగడం మొదలుపెట్టారు. బాడీ మొత్తం రక్తపు మరకలతో, సెమీ న్యూడ్గా తీవ్రమైన గాయాలతో, 90 డిగ్రీల కోణంలో 2 కాళ్ళు తిరిగి ఉంటే మీరు సూసైడ్ అని ఎలా చెప్తారు? బాడీ చూసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది ఇది సూసైడ్ కాదు, హత్య అని. మాకు దీని మీద అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఉదయం 10:53 హాస్పిటల్లోని సూపరింటెండెంట్ కాల్ చేసి మీ అమ్మాయికి బాగోలేదని చెప్పి మళ్ళీ 22 నిమిషాల తర్వాత కాల్ చేసి మీ అమ్మాయి సూసైడ్ చేసుకుందని చెప్పాడు. వచ్చాక మమ్మల్ని 3 గంటలు వెయిట్ చేయించి 3 గంటల తర్వాత ఎప్పుడూ అలౌ చేశారు. కానీ బాడీని చూస్తే మర్డర్ అని స్పష్టమైన ఆనవాలు కనిపిస్తున్నాయి. దీనిని సూసైడ్ అని ఎలా చెప్తారని పోలీసులను డిమాండ్ చేయడంతో ఈ విషయం తెలుసుకున్న మెడికో స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు. తర్వాత ఈవినింగ్ 6:10 నుంచి 7:10 మధ్యలో పోస్ట్ మార్టం పూర్తి చేశారు. 4 పేజీల పోస్ట్ మార్టం నివేదికలో విశ్వం ముందే భయంకరమైన విషయాలు బయటపడ్డాయి. అవేంటంటే ఇది హత్య మాత్రమే కాదు, రేప్ చేసి చంపేశారని. విక్టమ్ని రేప్ చేశాక గొంతు నులిమి చంపేశాడు. నేరస్తుడికి విక్టమ్కి మధ్య పెనుగులాట ఏర్పడడంతో నేరస్తుడు విక్టమ్ కదలకుండా ఉండేందుకు తలను గోడకు బలంగా అదమడంతో వెనుక వైపు పెద్ద గాయమైంది. ముఖమంతా గీసుకుపోయింది. విక్టమ్ కేకలు వేయకుండా ఉండేందుకు నేరస్తుడు గొంతుపై బలంగా నొక్కడంతో థైరాయిడ్ కార్టిలేజ్ చితికిపోయింది. ప్రైవేట్ పార్ట్స్ నుండి తీవ్రమైన రక్తస్రావం, 2 కళ్ళల్లో నుంచి, నోటి నుంచి రక్తం, జనాంగాల వద్ద లోతైన గాయమైంది. లైంగిక దాడే ఇందుకు కారణం. ముక్కు, నోరు గట్టిగా అదిమి పట్టి మూసేసినట్లు చర్మం కమిలింది. కాళ్ళు 2 పూర్తిగా 90 డిగ్రీల కోణంలో వంపు తిరిగాయి. అంటే కాళ్లను పూర్తిగా పక్కకు విరిచేశాడు. కంటి భాగం వద్ద పెల్విక్ కార్డిల్ చీలిపోయింది. విక్టమ్ ఫేస్ మీద ఉన్న ఫింగర్ నెయిల్ మార్క్స్ చూస్తే తను బాగా ఫైట్ చేసిందని అర్థమవుతుందని పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఈ విషయాలను మెన్షన్ చేసి ఉన్నాయి. ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే హాస్పిటల్లోని అన్ని పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, జూనియర్ డాక్టర్స్ వర్క్ చేయడం ఆపేసి ఈ దారుణం చేసిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని ఆందోళన చేయడం మొదలుపెట్టారు. పెద్ద ఎత్తున జూనియర్ డాక్టర్స్ అందరూ ఢిల్లీ, కోల్కతా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో నిరసనలు తెలియజేయడం మొదలుపెట్టారు. డాక్టర్ సేఫ్టీ కోసం సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని, బాధితురాలకు న్యాయం చేయాలని ధర్నాలు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. బాధితురాలు చనిపోక ముందు రాత్రి ఏం జరిగిందన్న కోణంలో పరిశీలించారు. ట్రైనీ డాక్టర్ ముందు రోజు తన డ్యూటీ నిర్వహణలో ఉన్నారు. ఆ సమయంలో 10:30 PM వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి మాట్లాడారు. ఫోన్లో మాట్లాడుతున్నంతసేపు చాలా బాగా మాట్లాడారు. తర్వాత 2 AM ట్రైనీ డాక్టర్ తన కొలీగ్స్తో కలిసి డిన్నర్ చేశారు.
ట్రైనీ డాక్టర్ 36 అవర్స్ వర్క్ చేసి ఉండడంతో కొంచెం సేపు రెస్ట్ తీసుకుందామని తన డ్యూటీని తన కొలీగ్స్కి షిఫ్ట్ చేసి సెమినార్ హాల్కి వెళ్ళిపోయారు. సెమినార్ హాల్లో కొంచెం సేపు క్రీడా ఒలింపిక్స్ వీక్షించారని, అరౌండ్ 2:35 AM తన కజిన్ మెసేజ్ చేస్తే తను రిప్లై ఇచ్చిందని, తను ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్ అని రిప్లై ఇచ్చినట్లు సమాచారం. 3 AM ముందు హాస్పిటల్ స్టాఫ్లో ఒకరు సెమినార్ హాల్కి వెళ్ళగా అక్కడ ట్రైనీ డాక్టర్ రెడ్ బ్లాంకెట్ కప్పుకొని పడుకోవడం చూశారని పోలీసులు చెప్పారు. అంటే 3 AM నుంచి 4 AM మధ్యలోని ఇన్సిడెంట్ జరిగినట్లు గుర్తించారు. సెమినార్ హాల్లో క్రైమ్ జరిగిన చోట పోలీసులకి బ్లూటూత్ హెడ్ఫోన్ ఒకటి దొరికింది. ఇదే ఇన్వెస్టిగేషన్లో కీ ఎవిడెన్స్ అయింది. సెమినార్ హాల్లో సీసీ కెమెరాస్ లేకపోవడంతో హాస్పిటల్లో ఉన్న అన్ని సీసీ కెమెరాస్ని చెక్ చేశారు. ఆ రోజు హాస్పిటల్కి ఎవరు వచ్చారో ఒక లిస్ట్ ప్రిపేర్ చేశారు. ఆ లిస్టులో సంజయ్ రాయ్ అనే పేరు కూడా ఉంది. సంజయ్ రాయ్ 4 AMకి హాస్పిటల్కి ఎంటర్ అవుతున్నట్టు ఉంది. ఆ టైంలో సంజయ్ రాయ్ మెడలో ఒక బ్లూటూత్ హెడ్సెట్ కూడా ఉంది. అదే సీసీటీవీలో 40 మినిట్స్ తర్వాత సంజయ్ బయటకు వచ్చినట్లు కూడా ఉంది. కానీ బయటకు వచ్చినప్పుడు తన హెడ్సెట్ లేదు. ఇదే సర్కమ్టెన్స్ ఎవిడెన్స్ కావడంతో సంజయ్తో సహా లిస్టులో ఉన్న అందరినీ ఇన్వెస్టిగేషన్కి పిలిచారు. ఇంట్రాగేషన్కు ముందు సస్పెక్ట్స్ అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ తీసుకున్నారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ సమయంలో పోలీసులు ఒకతను బ్లూటూత్ ఆన్ చేసి పేర్ చేయడానికి ట్రై చేశాడు. సంజయ్ ఫోన్కి ఆటోమేటిక్గా కనెక్ట్ అవడంతో సంజయ్ని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు సంజయ్ షూస్ మీద ఉన్న రక్తపు మరకలు, మరి విక్టిమ్ నిందితుడితో పోరాడినప్పుడు ఆమె నెయిల్స్లో స్కిన్ బ్లడ్ సంజయ్ షూస్ మీద ఉన్న బ్లడ్ మార్క్స్కి మ్యాచ్ అవడంతో సంజయ్ మర్డర్ అండ్ రేప్ చేశాడని పోలీసులు నిర్ధారణ చేసి తన మీద ఐపీసీ సెక్షన్ 64, 103(1) కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అంతేకాదు తానే ఈ నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. అవును, నేను తప్పు చేశాను, ఉరి తీసుకోవాలనుకుంటే ఉరి తీసుకోండి అన్నట్లు పోలీసులు చెప్పారు. నేరస్తుడు దొరికాడు. అతన్ని ఉరి తీయాలని ఇంకా తమ నిరసనలు డాక్టర్స్ కొనసాగిస్తున్నారు. అసలు ఎవరు ఈ సంజయ్ అని ఎంక్వైరీ చేస్తే ఇతను సివిక్స్ వాలంటీర్గా 2019 నుండి పనిచేస్తున్నాడు. సివిక్ వాలంటీర్ అనేది మమతా బెనర్జీ గవర్నమెంట్ కాంట్రాక్ట్ బేస్ మీద నియమించారు. సివిక్ వాలంటీర్ పని వచ్చేసి పోలీసులకు హెల్ప్ చేయడం, ట్రాఫిక్ సమయంలో సమస్యలు ఏర్పడితే వారికి సహాయ సహకారాలు అందించడం, పోలీసుల మీద నిఘా పెట్టడం ఇలాంటి పనులు. సివిక్ వాలంటీర్కి నెలకు 12,000 జీతానికి పెట్టుకున్నారు. సంజయ్ సివిక్ వాలంటీర్గా పనిచేయడం వల్ల పోలీసుల మధ్య మంచి స్నేహం పెంచుకొని కొంత ఇన్ఫ్లుయెన్స్ సంపాదించాడు. అంతేకాదు సంజయ్ని హాస్పిటల్లో అవుట్ పోస్ట్లో అపాయింట్ చేశారు. దాంతో అతను ఈజీగా హాస్పిటల్కి వెళ్ళేవాడు. ప్రతి వార్డు, డిపార్ట్మెంట్ ఈజీగా వెళ్తాడు. హాస్పిటల్ ఎక్కడ ఏ రూమ్ ఉంది, ప్రతి డిపార్ట్మెంట్ అన్నీ తెలుసు. హాస్పిటల్ సిబ్బంది అతను ఏ టైంలో వచ్చినా ఏమి అభ్యంతరం చెప్పరు, అడగరు కూడా. ఇదే అతనికి అవకాశంగా మారింది. ఇతనికి 4 భార్యలు. 3 ఇతను వైలెంట్ బిహేవియర్ నచ్చక వదిలేస్తే 4వ భార్య క్యాన్సర్తో మరణించింది. గతంలో 3వ భార్య వైలెంట్గా బిహేవ్ చేస్తున్నాడని కేసు ఫైల్ చేసినట్లు కూడా రిపోర్ట్లో ఉంది. అంతేకాదు ఇతను తాగి మిస్బిహేవ్ చేసేవాడని, అక్కడ స్టూడెంట్ హాస్పిటల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పింది. సంజయ్ నేరస్తుడని తెలిసాక అతని బిహేవియర్ గురించి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. జూనియర్ డాక్టర్ని రేప్ చేసి చంపకముందు ఈ సంజయ్ ఏం చేశాడు, ఏం జరిగిందో చూద్దాం. ఇతను ముందు రోజు అంటే ఆగస్టు 8న ఒక పేషెంట్కి హెల్ప్ చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేసి వెళ్ళిపోయాడు. తర్వాత నైట్ 8 గంటలకి అదే పేషెంట్కి ఎక్స్రే చేయించడం కోసం మళ్ళీ వచ్చి అదే పేషెంట్ ఫ్యామిలీతో కలిసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నైట్ 1 గంటకి సర్జరీ చేయించుకుంటున్న ఇంకో పేషెంట్ దగ్గరకు వచ్చాడు. ఆ పేషెంట్కి హెల్ప్ చేసిన తర్వాత హాస్పిటల్ వెనుక వైపు ఉన్న బిల్డింగ్లో పేషెంట్ రిలేటివ్స్లో ఒకరితో కలిసి మందు త్రాగాడు. తర్వాత వాళ్ళకి కొంత డబ్బు ఇచ్చి ట్యాక్స్ అరేంజ్ చేసి పంపించేశాడు. అరౌండ్ 3 AMకి మెడికల్ బిల్డింగ్లోనికి వెళ్ళి అక్కడ సెమినార్ హాల్లోనికి వెళ్ళాడు. అక్కడ రెస్ట్ తీసుకుంటున్న జూనియర్ డాక్టర్ని రేప్ చేసి చంపేసి 40 మినిట్స్ తర్వాత బయటకు వచ్చాడు. తర్వాత ఇంటికి వెళ్ళి ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేయడానికి తన బట్టలను ఉతుక్కొని పడుకున్నాడు.
పోలీసులు నిందితుడు ఫోన్ స్వాధీనం చేసుకున్నప్పుడు తన మొబైల్ చెక్ చేస్తే మొబైల్ నిండా పోర్న్ వీడియోస్ ఉన్నట్లు గుర్తించారు. నేరస్తుడు దొరికాడు. ఎవిడెన్స్ బట్టి చూస్తే ఇతనే నేరస్తుడని తేలింది. ఇంతలో మరొక కీలక విషయం బయటపడింది. అది సంచలనంగా మారడంతో డాక్టర్స్ పెద్ద ఎత్తున ఇంకా ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు. అదేంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ కేస్ స్టడీ చేసిన డాక్టర్ సువర్ణ గోస్వామి మీడియా ముందు విక్టిమ్ యొక్క జనాంగాల్లో 151 మిల్లీగ్రాముల లిక్విడ్ సెమెన్ బాడీలో దొరికిందని, ఇది ఖచ్చితంగా గ్యాంగ్ రేపేనని, మృతురాలి శరీరంలో తీవ్రమైన గాయాలున్నాయి, ఒక వ్యక్తి ఇన్ని గాయాలు చేయలేడు, ఎక్కువ మంది దాడి చేస్తున్నట్లు అనిపిస్తుందని అన్నారు. అప్పటిదాకా అందరూ ఇది రేప్ అనుకున్నారు. కానీ దీంతో ఇది గ్యాంగ్ రేప్ అని అనుమానాలు తలెత్తాయి. అంతేకాదు ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ ఆమెది ఆత్మహత్య అని డిక్లేర్ చేయడమే కాకుండా నైట్ టైం సెమినార్ హాల్లో ఉండడం విక్టిమ్ తప్పని కామెంట్ చేశాడు. దాంతో సోషల్ మీడియాలో క్రిటిసైజ్ చేయడం మొదలుపెట్టారు. సందీప్ ఘోష్ తనపై వస్తున్న విమర్శలను, అవమానాన్ని భరించలేనని, బాధితురాలినే నిందితురాలుగా చిత్రిస్తూ నేను వ్యాఖ్యలు చేశానని అనడం అబద్ధమని, ఆమె నా కూతురు వంటిది, నేను ఒక తండ్రిని అంటూ తన రాజీనామా చేశారు. కానీ తన రాజీనామాను యాక్సెప్ట్ చేయకుండా అక్కడ గవర్నమెంట్ కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజ్కి ట్రాన్స్ఫర్ చేశారు. అంతేకాదు కేసు ఇంకా కొలిక్కి రాకముందే ఇన్సిడెంట్ జరిగిన రెండవ రోజే అత్యాచారం జరిగిన సెమినార్ హాల్ సమీపంలో రెనోవేషన్ పనులు మొదలుపెట్టారు. అంటే సాక్ష్యాలను తారుమారు చేయడానికి ఇలా చేస్తున్నారా అనే అనుమానాలు అందరిలో రేకెత్తించాయి. ఫస్ట్ నుండి చూస్తే ఈ కేసు విషయంలో అన్ని అనుమానాలు రేకెత్తించే విధంగానే ఉన్నాయి. తీవ్రమైన గాయాలతో బాడీ ఉంటే పేరెంట్స్కి సూసైడ్ అని చెప్పడం ఏంటి? 6 గంటలకు బాడీని చూస్తే 11 గంటలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఏంటి? ఇన్ని గంటలు హాస్పిటల్ యాజమాన్యం ఏం చేశారు? సూసైడ్కి ముందు మీ అమ్మాయి బాగోలేదని చెప్పడం ఏంటి? 20 మినిట్స్ తర్వాత సూసైడ్ అని చెప్పడం ఏంటి? వచ్చాక 3 గంటలు వెయిట్ చేయించడం ఏంటి? పోలీసులు వాళ్ళకి సపోర్ట్ చేయాలని చూసారా? సంజయ్ రాయ్ అనే అతని మీద తన 3వ భార్య కేసు ఫైల్ చేసినా పట్టించుకోకుండా తనకి సివిక్స్ వాలంటీర్ పోస్ట్ ఇవ్వడం ఏంటి? అతను కోల్కతా పోలీస్ కేపీ అని రాసున్న టీ షర్ట్తో తిరుగుతున్న, అతని బైక్ మీద కేపీ ట్యాగ్ ఉన్న సరైన యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? హాస్పిటల్లో తను మిస్బిహేవ్ చేస్తున్నాడని స్టూడెంట్ కంప్లైంట్ ఇచ్చినా ఎందుకని పట్టించుకోలేదు? కేసు ఇంకా కొలిక్కి రాకముందే రెండవ రోజే క్రైమ్ జరిగిన సమీపంలో రెనోవేషన్ పనులు ఏంటి? అంటే సాక్ష్యాలను తారుమారు చేయడం కోసమా? పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం డాక్టర్ చెప్పినట్లు ఇది ఒకరు చేసిన నేరం కాదని, ఖచ్చితంగా 2-3 చేయడానికి అవకాశం ఉందని చెప్పారు. అంటే దీన్ని బట్టి చూస్తే ఇంకో వ్యక్తి దీనిలో ఇన్వాల్వ్ అయ్యాడని తెలుస్తుంది. అతను ప్రొటెస్ట్ చేయడానికి ఇలా చేస్తున్నారని హాస్పిటల్ యాజమాన్యం వ్యవహరించిన తీరుని బట్టి తెలుస్తుంది. పోలీసుల తీరుని బట్టి కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్లు, అసలైన వ్యక్తిని ప్రొటెస్ట్ చేస్తున్నట్టు అనుమానం కలిగించే విధంగా ఉంది. అంటే ఖచ్చితంగా హాస్పిటల్కి సంబంధించిన వ్యక్తికి దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉండే ఉంటుంది. మరియు ప్రిన్సిపాల్ మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా తన రాజీనామాన్ని యాక్సెప్ట్ చేయకుండా కొన్ని గంటల వ్యవధిలోనే వేరే కాలేజ్కి ప్రిన్సిపాల్గా వ్యవహరించడం ఏంటి? అంటే రెండో వ్యక్తి పొలిటీషియన్కి సంబంధించిన వ్యక్తి అయ్యి ఉండొచ్చు. అంటే మొదటి వ్యక్తి సంజయ్ రాయ్, రెండో వ్యక్తి హాస్పిటల్కి సంబంధించిన వ్యక్తి ఎవరైనా, మూడో వ్యక్తి పొలిటీషియన్కి సంబంధించిన వ్యక్తి ఎవరైనా వాళ్ళిద్దరిని కాపాడడానికి, సాక్ష్యాలను తారుమారు చేయడానికి ట్రై చేస్తున్నారా అన్నట్లు అందరిలో అనుమానాలు కలుగుతున్నాయి. అసలు సంజయ్కి జూనియర్ డాక్టర్ ముందు నుంచే తెలుసా? వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగి ఉంటుంది అనే కోణంలో కేసుని ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎందుకంటే ఇది పెద్ద మొత్తంలో విక్టిమ్ మీద రివెంజ్ లాగా అనిపిస్తుంది, కానీ అప్పటికప్పుడే రేప్ చేసి చంపినట్లు ఏం అనిపించడం లేదు. సోషల్ మీడియాలో మాత్రం మెడికల్ కాలేజీలో పెద్ద ఎత్తున మెడికల్ మాఫియా జరుగుతుందని, ఈ విషయం జూనియర్ డాక్టర్ బయట పెడుతుందేమోనని, 3 కలిసి చంపేశారని, దీనిలో ప్రిన్సిపల్ ఇన్వాల్వ్మెంట్ ఉందని ప్రచారం జరుగుతుంది. కానీ ఆధారాలు లేవు. ఈ కేసులో 3 ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నెంబర్ 1, ఎవరెవరు చేశారు? నెంబర్ 2, ఎందుకు చేశారు? 3, దేనికోసం చేశారు? అయితే ఈ కేసును సిబిఐకి అప్పగించడం జరిగింది. ఇప్పటికైనా నిజాలు బయటపడతాయా లేదా అనేది చూడాలి.